నమస్తే. వెల్కమ్ టు నక్షత్ర జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలున్నా, సందేహాలున్నా స్క్రీన్ పైన కనిపించే నంబర్స్‌కి కాల్ చేయొచ్చు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ మధ్య కాలంలో చాలా మంది మెంటల్ డిస్టర్బ్ అవుతున్నారు. దీనికి కారణం ఏమంటారు? ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఏం చేస్తున్నారంటే అందరూ అంటే చదువని, లేకపోతే డబ్బు సంపాదించాలని, హై లెవెల్ పొజిషన్ కోవాలని ఒక ప్రెషర్ తోటి అంటే ఆలోచనతోటి ఉన్నారు ఇప్పుడున్న జనరేషన్. హ్మ్. అయితే ఈ మెంటల్ డిస్టర్బెన్స్ అనేది ఏందంటే హ్మ్. మన వ్యక్తులు చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మలయి. ఓకే. అవి వచ్చి మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ ఏమైందంటే మన ఇంట్లో ఎవరన్నా ఒకరు పెద్ద మనుషులు చనిపోతారు. హ్మ్. అంటే తాతనో ముత్తాత తాత కానీ తల్లి కానీ హ్మ్. తండ్రి కానీ ఎవరైనా చనిపోతారు. హ్మ్. చనిపోయినాక అప్పటిదాకా ఆ ఇంట్లో ఉన్న పిల్లలు ఏమవుతారంటే ఎవరి మీద ఒకరి మీద లవ్ ఉంటుంది. ఎవరికి? హ్మ్. ఆ చనిపోయిన వ్యక్తికి. హ్మ్. ఆయన చనిపోయిన తర్వాత ఏమైందంటే ఆయన చనిపోయిన శరీరంలోకి వెళ్ళిన ఆత్మ ఏం చేస్తుంది, ఆ అబ్బాయి పైన కానీ అమ్మాయి పైన కానీ వచ్చి అక్కడి దగ్గర వెళ్ళిపోతుంది. హ్మ్. అబ్బాయి దగ్గర కూర్చుంటుంది. కూర్చుంటే ఏమవుతుంది, అప్పటిదాకా మంచిగున్న వ్యక్తి ఆ రోజు సిక్ అవుతాడు. హ్మ్. వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోయినప్పుడు ఆ ఇంట్లో ఎవరో ఒకరు సిక్ అవుతారు. హ్మ్. సిక్ అయి బాగా ఇబ్బంది అయ్యి జ్వరం వచ్చి ఈ ఇబ్బంది పడుతాడు. అప్పుడు ఏమవుతుంది, ఆ చనిపోయిన వ్యక్తికి ఉన్న ఈ ఈ వ్యక్తికి అటాచ్మెంట్ ఎక్కువ ఉన్నందుకు బాధపడుతూ బెంగతోటి బాధపడుతుండో అందుకే సిక్ అయినట్టు. హ్మ్. అది కాదు, ఆ వ్యక్తి యొక్క ఆత్మ వచ్చి ఇతని మీద కూర్చుంటుంది. కూర్చున్నందుకు అతని యొక్క ఆత్మని ఇతని మైండ్ కంట్రోల్ చేస్తుంది. అయితే అప్పుడు ఏమైతే సిక్ అవుతాడు. అయితే ఇది కొన్ని రోజులు ఇట్లనే ఉన్నాక ఏమవుతుంది, ఫస్ట్ ఏమనిపిస్తుంది మనకు, జ్వరం వస్తుంది, వారం 10 రోజులక తక్కువ అయిపోతుంది, ఇబ్బంది ఉండదు. అట్లనే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయినాక ఏమవుతుంది అంటే గురుగారు కాల్ తీసుకుందాం. తీసుకోండి. హ్మ్. మళ్ళీ continue. నమస్తే అండి చంద్రశేఖర్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. గురుగారు ఉన్నారు మనతో పాటు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. నా పేరు చంద్రశేఖర్. చెప్పండి. నేను ఏమనుకున్నా అది జరగడం లేదు సార్. ఎంత మీ ఏజ్ ఎంత? సార్ 40 ఉంటాయి సార్. 40 years. మీరు ఏ పని అనుకున్నా పెండింగ్ పడుతుంది, డబ్బు సమస్య ఉంది. ఒకటి అనుకున్నామా, అది బ్యాంక్ చుట్టూ తిరుగుతానే ఉన్నాం. ఉమ్, 8 months అయిపోయింది ఇప్పటికే. ఉమ్. అయితే దీనికి మీరు ఏం చేయాలంటే, మీకు జాతక పరంగా శనిగ్రహము రాహుగ్రహం ప్రాబ్లం ఉన్నట్టు. ఎవరికైనా కానీ మనిషికి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఒక దశ అంతర్దశ నడుస్తుంటుంది గ్రహాలు. అయితే మీకు ఇప్పుడు శనిగ్రహంలో రాహు అంతర్దశ నడుస్తుంటుంది. శనిగ్రహం బాగాలేకపోతే ఏంటంటే డబ్బు సమస్య ఉంటుంది. ఎన్ని డబ్బులు వచ్చినా అయిపోతాయి, మనకు డబ్బులు ఇచ్చేటోడు ఇయ్యడు. మనం ఇంకా డబ్బులు ఇచ్చేది ఉంటే టార్చర్ ఉంటుంది. నీ దగ్గర ఈరోజు 1,00,000 రూపాయలు ఉన్నా రేపు అప్పు చేయాల్సి వస్తుంది. రోజు పైసల వెతుకులాట ఉంటుంది. దీనికి ఏం చేయాలంటే నీలం స్టోను, నీలం స్టోను 5 క్యారెట్లు, నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉన్నది. మీ కుడి చేతి మధ్య వేలుకు ధరించాలి. ధరిస్తే డబ్బు సమస్య తీరుతుంది. అలానే పనులు పెండింగ్ పడుతున్న దానికి ఏం చేయాలంటే రాహుగ్రహము, ఇది రాహుగ్రహం ఏం చేస్తాడంటే పని దగ్గరకు తెచ్చి వాయిదా వేసి రోజు రేపు అని వాయిదాలు పడిస్తాడు. దానికి గోమేధికం స్టోను నల్ల మినుములకు వైబ్రేషన్ ఉండాలి. దాన్ని మీ కుడి చేయి ఉంగరం వేలుకు ధరించాలి. ధరిస్తే డబ్బు సమస్య తీరుతుంది, పనులు టకటక అయిపోతుంటాయి. ఇవి కావాలనుకుంటే మీరు డైరెక్ట్ మమ్మల్ని ఫోన్లో కానీ డైరెక్ట్ కానీ మా ఆఫీస్ సంప్రదిస్తే మీ DNA తోటి అంటే మీ నోటి లాలాజలంతో చెక్ చేసి మా దగ్గర స్టోన్స్ ఉంటాయి, డైరెక్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. చెక్ చేసి దాని ద్వారా మీకు ఎంబడే 1 weekలో రిజల్ట్ కనబడుతుంది. నెంబర్ ఉంది, ఆ నెంబర్ ఇవ్వాలా? మా నెంబర్లు ఉంటాయి. నెంబర్కు వాట్సాప్ చేసినా సరే, మీరు ఎవరైనా సరే డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ యొక్క చేతి రేఖలు 2 అరచేతి రేఖలు అరచేతులు మీ సెల్ఫీ ఫోటో మాకు వాట్సాప్ చేసినా సరే, మా దగ్గరికి వచ్చినా సరే చేతులు చెక్ చేసి మీకు జాతకం రాసేయడం జరుగుతుంది. దాని ప్రకారం మీకు దశ ఏం నడుస్తుంది, అంతర్దశ ఏం నడుస్తుంది, దానికి సంబంధించిన స్టోన్లు రిక్వైర్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు వాట్సాప్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ హైదరాబాద్ మా ఆఫీస్కి వచ్చినా సరిపోతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. గురుగారు, సైంటిఫిక్ వాస్తు అంటే ఏంటి అసలు, అది ఎలా చూస్తారు? సైంటిఫిక్ వాస్తు అంటే ఈ టెక్నాలజీ, మా దగ్గర ఇది టెక్నాలజీ ఉన్నది. ఈ కిట్టు ద్వారా చూస్తాము, ఈ స్కానర్ యూజ్ చేస్తాము. దీంతో ఏం చేస్తామంటే 16 జోన్స్ 16 జోన్లు చెక్ చేస్తాము. ఎప్పుడైనా సరే మనిషికి శరీరానికి మన శరీరాల నరాలు ఎలా ఉంటాయో ఇంటికి కూడా భూమిలో ఈ జోన్స్ అనేటివి ఉంటాయి. ఆ జోన్స్ని ఏం చేస్తామంటే 32 జోన్లు తీసుకుంటాము. ఒక ప్లేస్ని మనం చతురస్రాకారంగా దీర్ఘ చతురాకారంగా తీసుకుంటే అందులో మెయిన్ జోన్స్ 16 జోన్స్ని ఏం చేస్తామంటే
దాన్ని మనం స్ట్రక్చర్ అంటాము. ఆ స్ట్రక్చర్ ప్రకారం కరెక్ట్ ఉందా లేదా అనేది మేము ఈ కిట్టు ద్వారా ఈ స్కానర్తో చెక్ చేసి 16 జోన్ సరి చేయడం జరుగుతుంది. ఇది ఒకటి. ప్లస్ ఇంకొకటి కాస్మిక్ ఎనర్జీ, అంటే సూర్యరశ్మి ద్వారా మన ఇంట్లోకి వెలుతురు కానీ లేదా ఆ కిరణాలు కానీ కరెక్ట్ ప్రసారం అవుతున్నాయా, లోపల అన్ని రకాలుగా వాటి యొక్క ఎనర్జీ ఫామ్ అవుతుందా లేదా చెక్ చేయడం జరుగుతుంది. అలానే నేల యొక్క ఎనర్జీ, ఇప్పటివరకు అందరూ ఏం చేస్తారంటే గోడల యొక్క చూసి స్ట్రక్చర్ చూసి ఈశాన్యం డౌను, నైరుతి హైటు ఇట్లా చెప్తారు. మేము అది కాదు, మేము చూసేది స్లాబ్కు వాస్తు చూస్తాము. అంటే సూర్యరశ్మి వాడని ప్లేస్కి వాస్తు చూడాలి. ప్లస్ భూమి లోపల అంటే ఎనర్జీ, మనం కట్టే ఇల్లు ఎనర్జీలో ఉందా లేదా, పాజిటివ్ ఎనర్జీ ఉండాలి, నెగిటివ్ ఎనర్జీలో ఇల్లు కట్టకూడదు, పాజిటివ్ ఎనర్జీ ఉందా లేదా అనేది స్కానర్ ద్వారా చెక్ చేయడం చేసి మీకు ఆ ప్లేస్లో ఇల్లు కడితే బాగుంటుందా బాగుండదా అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ఒక రకము. ఇంకోటి స్ట్రక్చర్ వైజ్గా చూసేది ఒక రకమైన వాస్తు. ఇంకొకటి ఏంటంటే మీరు ఉండే ఇంట్లకు అంటే ఎంట్రన్స్ని బట్టి కలర్ వేయాలి. అంటే ఈస్ట్ డోర్ ఉంటే మెయిన్ డోర్ ఉంటే ఒక రకమైన కలర్ వేయాలి, నార్త్ ఉంటే ఒక రకమైన కలర్ వేయాలి, సౌత్ ఉంటే ఒక రకమైన కలరు, వెస్ట్ ఉంటే ఒక రకం. అంటే మనం దిక్కును బట్టి డోర్ను బట్టి ఆ ఇంటికి మనం కలర్ వేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మా ఇష్టమైన కలరు రూమ్కు 2 కలర్లు 3 కలర్లు ప్రయోగం చేయకూడదు అన్నట్టు. అంటే ఇలా మేము చూసి మీరున్న జోను, మీరున్న డోరు, మీరున్న గేటు, దీన్ని బట్టి ఆ దిక్కును బట్టి మీకు కలర్ సజెషన్ చేయడం జరుగుతుంది. చేసామేంటంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రశాంతంగా మంచిగా ఉండడం జరుగుతుంది. ఫస్ట్ మనం కట్టే ఇల్లు పాజిటివ్లో ఉండాలి, నెగిటివ్ ఎనర్జీలో ఉన్న ఇంట్లో కట్టకూడదు. నెగిటివ్ ఎనర్జీలో ఉన్న ఇంట్లో ఉంటే ఏమైందంటే ఆ ఇంట్లోకి పోయినప్పటి నుంచే అనారోగ్య సమస్యలు, అన్ని ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. ఇల్లు స్టార్ట్ చేసినప్పుడు ఇబ్బందులు వస్తాయి. అసలు ఇల్లు కంప్లీట్ కానికే సంవత్సరాలు గడుస్తుంది. అయితే ఆ ఇబ్బందులు లేకుండా మేము చెక్ చేసి ఏమైనా నెగిటివ్ ఎనర్జీ నేలలో ఉంటే ఈ రాడ్స్ పెట్టి ఇల్లు నేలను బందోబస్తు చేయడం జరుగుతుంది. అంటే నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేసి సరి చేయడం జరుగుతుంది. ఇలా వాస్తుని మేము 3 రకాలుగా చెక్ చేసి మీకు 100% మంచిగా ఉండేటట్టు చేయడం జరుగుతుంది. గురుగారు, ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సమస్య ఎదుర్కొంటున్నారు. బీపీ కానీ, షుగర్ కానీ, క్యాన్సర్ కానీ, ఇవన్నీ మెయిన్ రీజన్ ఏమంటారు వీటికి? అంటే వాస్తు దోషం అంటారా, లేదంటే సమస్య అంటారా? ఇది మీరు జాతక సమస్య అంటారా? ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో షుగర్ పేషెంట్, వానికి 25 సంవత్సరాలు వచ్చినప్పుడే షుగర్ వస్తుంది. 40-45 ఏళ్ళు వచ్చినప్పుడు క్యాన్సర్ తోటి ఉన్నాడు. ప్రతి ఊర్లో 2 క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు, ప్రతి ఇంట్లో ఒకటి షుగర్ పేషెంట్ ఉన్నాడు ఇప్పుడు ఈ జనరేషన్లో. పూర్వం ఏం చేస్తున్నారంటే ఈయన జిల్లాకు ఒక్కడు క్యాన్సర్ పేషెంట్ ఉంటుండే. ఎవరికి క్యాన్సర్ వచ్చిందంటే అబ్బా ఆయన క్యాన్సర్ వచ్చిందంటే బతకడనే ఒక ఫీలింగ్, భయపడేవాళ్ళం మనం చిన్నగా ఉన్నప్పుడు. గురుగారు, కాల్ తీసుకున్న తర్వాత కంటిన్యూ చేద్దాం. నమస్తే అండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. మనతో పాటు గురుగారు ఉన్నారు. మీ సమస్య ఏంటో తెలియజేయండి. మా బాబు జాతకం గురించి చెప్పాలి. చెప్పండి, సమస్య ఏందో చెప్పండి డైరెక్ట్. చెప్తాను మేడం, వంట చేస్తాడు గురుగారు. ఆ భవిష్యత్తు ఎలా ఉంటుంది చెప్పండి. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు గురుగారు. 18 సంవత్సరాలు, చదువుకోవట్లేదు, చెప్పిన మాట వినట్లేదు. అవును గురుగారు. భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ మధ్య కాలంలో మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా? ఏం లేదు గురుగారు. ఒక 10 సంవత్సరాల నుంచి మా మామయ్య చనిపోయింది గురుగారు. మీ మామయ్య చనిపోయాడు. అప్పుడు మీ మామయ్య చనిపోయాడు, మీ అబ్బాయి ఏ క్లాస్? అప్పుడు 5th క్లాస్ గురుగారు. 5th క్లాస్. ఆ తర్వాత నుంచి 7th క్లాస్ 10th క్లాస్ మార్కులు తక్కువ వచ్చి ఉండాలి. అవును గురుగారు. అది అంటే మీ అబ్బాయికి ఏమైందంటే మీ మామగారు అంటే మన్మని మీద ప్రేమ ఎక్కువైంది. ఆ ప్రేమతో ఏమైందంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క ఆత్మ మీ అబ్బాయి దగ్గరికి వచ్చేసింది. వచ్చినాక ఏమైందంటే మైండ్ పనిచేయదు. నేనే ఉన్నాను అనుకో, నా దగ్గరికి ఒక ఆత్మ నా దగ్గరికి వచ్చేస్తే నా మైండ్ కంట్రోల్ కాదు. ఇక ఆ ఎనర్జీ మనల్ని కంట్రోల్ చేస్తుంటుంది, నెగిటివ్ ఎనర్జీ. చనిపోయిన వ్యక్తి ఎప్పుడైనా సరే నెగిటివ్ ఎనర్జీ అవుతాడు. ఆ ఎనర్జీ మన దగ్గరకు వచ్చినాక ఏమవుతుందంటే మనం నెగిటివ్ అవుతాం. అయితే మనకు చదవాలనిపించదు, ఏం పని చేయాలనిపించదు, జులాయిగా తిరగబుద్ధి అవుతుంది. ఇప్పుడు మీ అబ్బాయి జులాయిగా తిరుగుతుంటాడు, మందుకు బానిస అవుతాడు, చెడ్డ దోస్తులు ఉంటారు, ఎవరి మాట వినాడు, రాత్రిపూట సరిగా నిద్రపోడు, ఎవరు చెప్పినా పట్టించుకోడు, అసలు ఎవరితో నాకేం పని లేదంటాడు, గుడి కొమ్మంటే పోడు. ఇలాంటి సిచ్యువేషన్ అంతా స్టార్ట్ అవుతుంది. దీనికి అన్నిటి కారణం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ. ఈ నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే మన దగ్గర బంధువులు ఎవరో చనిపోతే వాళ్ళ యొక్క ఆత్మలు ఆవహిస్తాయి. అవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది చదువుకోవాలనిపించదు, చదవాలని ఉన్నా కానీ చదవలేకపోతారు, రాత్రిపూట పల్వరిస్తుంటారు, బాగా డిస్టర్బెన్స్గా ఉంటారు. దీనికి ఏం చేయాలంటే నెగిటివ్ ఎనర్జీని బంద్ చేయాల్సి వస్తుంది. అది మీరు డైరెక్ట్ మమ్మల్ని ఫోన్లో సంప్రదించాలి, లేకపోతే మా ఆఫీస్ కానీ వచ్చి అబ్బాయిని తోలుకొస్తే చేయడం జరుగుతుంది. దీనికి కన్నా ముందు ఏం చేయాలంటే అతని డేట్ ఆఫ్ బర్త్ అనేది అంటే మాకు వాట్సాప్లో పంపిస్తే మేము దాన్ని చెక్ చేసి ఆయన ఫోటో అన్నీ చెక్ చేసి మీకు దానికి సొల్యూషన్ చెప్పడం జరుగుతుంది. దానికి ఒక ఇప్పుడు ఆయన నడుస్తున్న దశ అది నాకు తెలిసి
కుజదశ నడుస్తుంటుంది. దానికి సంబంధించిన పగడం స్టోను ఎర్ర కందులకు వైబ్రేషన్ ఉండాలి. అది మీ అబ్బాయి కుడి చేతి ఉంగరవేలుకు ధరించాలి. ధరిస్తే కొద్దిగా మెంటల్ డిస్టర్బ్ కొద్దిగా తగ్గుతుంది. అలానే మీ అబ్బాయిది ఆ ఫోటో కానీ అతన్ని కానీ తీసుకొస్తే పంపిస్తే మేము చెక్ చేసి అది ఏం చేయాలనేది చెప్పడం జరుగుతుంది. ఆ ఎనర్జీ తీసేస్తే మళ్ళీ మీ అబ్బాయి చదువు మళ్ళీ కొనసాగిస్తాడు, మీ మాట వింటాడు, చెప్పినట్టు మంచిగా ఉంటాడు, ఫ్యూచర్ బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. గురుగారు నెక్స్ట్ కాల్ తీసుకుందాము. దివ్య గారు లైన్ లో ఉన్నారు. నమస్తే దివ్య గారు. నమస్తే అండి. నమస్తే అండి. గురుగారు ఉన్నారు మనతో పాటు. మీ సమస్య ఏమైనా ఉంటే తెలియజేయండి. గురుగారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. సార్ నాకు అసలు బాగుంటలేదు సార్, ఇంట్లోని ఆరోగ్యపరంగా కూడా బాగుంటలేదు సార్. ఎవరికి, మీకా? అవునండి. అంటే ఒళ్ళు నొప్పులు ఉన్నాయా లేకపోతే అనారోగ్య సమస్య? అనారోగ్య సమస్యలు అంటే మానసికంగా బాగుంటలేదు సార్. నెక్స్ట్ హెడ్ ఏక్ అది వచ్చేసి ఇంట్లో అసలు బాగుంటలేదు సార్. రాత్రి పూట 11 గంటల నుంచి 3 గంటల దాకా మీకు నిద్ర రాదు. రావట్లేదు సార్. తెల్లవారుదామని నిద్ర వస్తుంది 3 తర్వాత. అవును సార్. దీనికి కారణం ఏంటంటే మీ దగ్గరికి నెగిటివ్ ఎనర్జీలు వచ్చినాయి. ఒక్క నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మనకు పెద్దగా ఏమైనా ఇబ్బంది రాదు. కనీసం ఒక 7 నుంచి 20 ఎనర్జీలు మన దగ్గరకు వస్తే, అంటే చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మలు మన దగ్గరికి వస్తే సివియర్గా తలనొప్పి ఉంటుంది. ఈ రోజు మీకు ఇప్పుడు ప్రజెంట్ నాతోటి మాట్లాడుతూ తలనొప్పితోటే ఉన్నారు. అయితే తలనొప్పి లేస్తుంది, రాత్రిపూట నిద్రపోరు, ఎప్పుడు ఆందోళనగా ఉంటుంది. ఏ హాస్పిటల్కి పోయినా కానీ మీకున్న జబ్బు ఏందో ఏ డాక్టర్ కూడా చెప్పలేడు. కాబట్టి దీనికి ఏం చేయాలంటే మీరు డైరెక్ట్ మమ్మల్ని సంప్రదిస్తే ఏం చేస్తామంటే మీ దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీలు అన్నీ, ఎవరి ఎనర్జీ వచ్చింది, ఎంతమంది ఎనర్జీలు వచ్చినాయి, వాళ్ళు ఎవరెవరు ఏంది అనేది చూపించడం జరుగుతుంది. మీ కంటికి చూపించి ఆ ఎనర్జీలు అన్నీ బంద్ చేయడం జరుగుతుంది. బంద్ చేస్తే మీ తలనొప్పి తగ్గిపోతుంది, మీ అనారోగ్య సమస్య తగ్గిపోతుంది, మెంటల్ టెన్షన్ తక్కువ అవుతుంది, మీ ఇంట్లో ఉన్న గొడవలు సమస్యలన్నీ కూడా రిమూవ్ అయిపోయి మంచిగా అవుతారు. కాబట్టి మీరు డైరెక్ట్ మా ఫోన్ నెంబర్ ద్వారా కానీ మీరు కానీ డైరెక్ట్ మాకు సంప్రదిస్తే మీకు ఆ సమస్యను సాల్వ్ చేయడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. దుర్గా గారు లైన్ లో ఉన్నారు. నమస్తే దుర్గా గారు. నమస్తే అండి. నమస్తే, గురుగారితో మాట్లాడండి. ఓకే చెప్పండి. గురుగారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. సార్ మా హస్బెండ్ గురించి తెలుసుకుందామని కాల్ చేశాను. చెప్పండి, సమస్య చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ Date of birth అవసరం లేదండి. సమస్య చెప్పండి. సమస్య ఏంటో చెప్పండి. సార్ ఆయనకి వ్యాపారంలో అసలు కలిసి రావట్లేదండి, మరి చిరాగ్గా ఉంటుంది. ఏ పని చేసుకున్నా అసలు కలిసి రావడం లేదు. ఏజ్ ఎంత ఇప్పుడు అతనిది? ఏజ్ 41 సార్. 41. అవునండి. ఇప్పుడు మీ వారికి ఏంటంటే శని నడుస్తుంటుంది, శని దశ నడుస్తుంటుంది. శని దశ నడుస్తుంటే ఎవరికైనా కానీ డబ్బు సమస్య స్టార్ట్ అవుతుంది. డబ్బు సమస్య వచ్చిందంటే శనీశ్వరుడు ఉన్నట్టే. శని దశ నడుస్తున్నప్పుడు మనం కోట్ల రూపాయలు సంపాదిస్తాము. అందరు తెలియక శని దశ అంటే భయపడతారు. ఇప్పుడు మీకు శని దశ నడుస్తుంది కాబట్టి డబ్బు సమస్య ఉంటుంది. ఎన్ని డబ్బులు వచ్చినా అయిపోతాయి. ఏడికి పనికి పోయినా పని దొరకదు, పని చేస్తున్నా డబ్బులు సరిపోవు. ఆ డబ్బు ఏంటంటే మీకు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటేనేమో ఇయ్యరు, మీరు ఎవరికైనా బాకీ ఉంటే మీ ఇంటి దగ్గర వచ్చి కూర్చుంటారు, రోజు టార్చర్ ఉంటుంది. ఇక అలానే మీ వారికి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంది. ఉంటే ఏమైతే అంటే చికాకుగా ఉంటాడు, అసలు కోపం వస్తుంటుంది. ఇక ఎవరు ఏ పని చెప్పినా వినడు, పని చేయాలనే ఇంట్రెస్ట్ ఉండదు. ఉదయం పనికి అవుతా అంటాడు కానీ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళడానికి భయపడతారు. ఈ అష్టమి అమాస చతుర్దశి వచ్చిందంటే బాగా హెవీగా కోపంతో ఉంటారు. అయితే దీనికి ఏం చేయాలంటే మీరు డైరెక్ట్ మీరు ఫోన్ ద్వారా కానీ లేదా మా ఆఫీస్ కానీ హైదరాబాద్ వస్తే మీ వారి యొక్క చేతి రేఖలు చెక్ చేసి ఆయన డేట్ ఆఫ్ బర్త్ను చూసి మొత్తం పరిశీలన చేసినాక మీకు ఈ శనికి సంబంధించిన నీలం స్టోన్ ఇవ్వడం జరుగుతుంది. అది 5 క్యారెట్లు ఉండాలి, కుడి చేయి మధ్య వేలికి ధరించాలి, నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉండాలి. అది పెట్టుకుంటే డబ్బు సమస్య తీరుతుంది. అలానే నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటే దాన్ని చెక్ చేసి ఎవరు ఏది ఏ ఎనర్జీ అనేది చెప్పడం జరుగుతుంది. ఆ ఎనర్జీలు కూడా తొలగిస్తే మీ వారు మంచిగా అయ్యి మంచిగా పని చేసుకుంటాడు, మీరు సంతోషంగా సంసారం చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ సార్. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. కాత్యాయిని. నమస్తే అండి కాత్యాయిని గారు. హలో హలో నమస్తే అండి. కాత్యాయిని గారు, గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, గురుగారు ఉన్నారండి మనతో పాటు, సమస్య చెప్పండి. చెప్పండి మీ సమస్య, మీ బాబు సమస్య. అదే బాబుకి ఇప్పుడు 27 years జరుగుతున్నాయండి.
అది చేసే పని ఏమీ బాగోట్లేదు, బంగారు పని చేస్తాడండి. గోల్డ్ స్మిత్. ఏం కలిసి రావట్లేదు. ఎన్ని సంవత్సరాలు అయింది గోల్డ్ స్మిత్ గా పని చేయబట్టి వర్క్ చేయబట్టి? ఇంకా ఇప్పుడు గోల్డ్ వర్క్ చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? హలో, ఆయన వర్క్ చేయబట్టి ఎన్ని రోజులు అయింది? గోల్డ్ స్మిత్ గా పనిచేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని అడుగుతున్నారు గురుగారు. అదే ఓన్ గా పెట్టుకున్నాడండి, ఒక 7 ఏళ్ళు అవుతుందండి. ఓన్ గా పెట్టుకున్నాడు, 7 ఏళ్ళు అవుతుంది. మీ షాప్కి ఎవరు రావట్లేదు? అసలు వర్క్ బంగారు పని కొంచెం తక్కువగానే ఉంది కదండి. అది కాదు, మీ షాప్కి పక్క షాప్కి వస్తారు కానీ మీ షాప్కి రారు ఎవరు. అలాగే ఉందండి బాబు పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే మీ బాబుకు బుధ దశ నడుస్తుంది. బుధ దశకు సంబంధించిన మరకతం స్టోను 3 నుంచి 5 క్యారెట్లు పెసాలకు వైబ్రేషన్ ఉండాలి. మీ బాబు యొక్క చిట్కన వేలు కానీ ఉంగరం వేలు కానీ ధరించాలి. అది బాబు యొక్క DNA సూటబుల్ అయ్యేది మేము ఇస్తాం, మా దగ్గర ఉంటుంది, చెక్ చేసి చేయడం జరుగుతుంది. ఆ స్టోన్ ధరిస్తే మీ బాబుకు వర్క్ వస్తుంది. మళ్ళీ తెచ్చిన బంగారం కానీ తెచ్చిన వస్తువులు కానీ అమ్మడపోతాయి. మీ బాబు దగ్గరికి వేరే వాళ్ళు పని చేయడానికి వస్తారు. కాబట్టి అతనికి ఈ బుధగ్రహం సంబంధించిన మరకతం స్టోను ధరిస్తే బాగుంటుంది. ఆల్రెడీ మీ దగ్గర ఉంటాయి కానీ అది మీకు తెలిస్తే పెట్టుకోవచ్చు, లేకపోతే మా దగ్గర అయితే DNA ద్వారా అంటే ఆయన యొక్క నోటి ఆలోచన ద్వారా చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అది పెట్టుకుంటే సమస్య తీరుతుంది. నాకు వాట్సాప్ చేయమని చెప్పేస్తాను. అదే బుద్ధ దశ నడుస్తుంది, దానికి బిజినెస్ డల్ అవుతుంది. స్టోన్ పెట్టుకుంటే మళ్ళీ బిజినెస్ నడుస్తుంది. మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ ఎందుకు కాదు, ముందు ఇది పెట్టుకోండి, మ్యారేజ్ కూడా అయిపోతుంది. నాకు వాట్సాప్ లో పంపండి డీటెయిల్స్. రైట్, ఏదైనా డీటెయిల్స్ మీకు కావాలంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే గురుగారు, ఇందాక మనం షుగర్, బీపీ, క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాని గురించి కంటిన్యూ చేయండి. ఇప్పుడు పూర్వం ఏం చేసేదంటే మన తల్లిదండ్రులు, మన తాతలు, మన తల్లిదండ్రులు కాక అలా తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఏన్నో ఒక దగ్గర ఇల్లు కట్టుకునే వాళ్ళు. అప్పుడు అన్ని పెంకుటిల్లే ఉంటుండే, పూరి గుడిసెలు ఉంటుండే, నేల ఉంటుండే. వాళ్ళు ఏం చేస్తారంటే పెండతోటి అలికేసి కల్లాపి బయట పెండ చల్లి లోపల అలుకు సాంబి చేసుకొని లోపల అలుకొని పండుకునేవాళ్ళు. అసలు భూమి లోపల ఏమైతుందంటే అల్ట్రావైలెట్ కిరణాలు అనేవి రిలీజ్ అవుతుంటాయి. అవి ఎట్లా అంటే భూమి లోపల వాటర్ లైన్స్ వెళ్తుంటాయి, భూమిలో నీళ్లు పరిగెడుతూ ఉంటాయి, లోపల జలం, అలానే బ్లాక్ స్టోన్లు ఉంటాయి అక్కడక్కడ. అయితే మనం ఏం చేసామంటే పూర్వం మన పూర్వీకులు ఏం చేశారంటే ఆవు ఎక్కడైతే పండుకుంటుందో ఆ ప్లేస్ లో గుడి చేసుకునేవాళ్ళు. పూర్వం చూస్తే మనం అక్కడక్కడ ఇల్లు కనబడేటి, ఇట్లా ఒక దగ్గర డాబాలు కనబడేవి కావు. జనాభా ఎక్కువ కానీ దూరం ఉండేవాళ్ళు. అది ఎక్కడైతే ఆవు అనుకుంటే అది పాజిటివ్ ఎనర్జీ, అక్కడనే గుడి చేసుకొని నివసించేవాళ్ళు. ఏమన్నా గిట్టిన కట్టుకుంటే ఏం చేసి రోజు 3 రోజులకు కొన్నాడు కల్లాపి చల్లేవాళ్ళు, అలుకునేవాళ్ళు, దమ్మే పండుకునేవాళ్ళు. పేడతోటి అలికితే ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అవుతుంది. అయితే మనం శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ నీళ్ళను వదిలేస్తే కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఆ కరెంటే ఇప్పుడు మనం వాడుతున్న కరెంటు. అలానే భూమిలో పోయే నీళ్ళకు కూడా కరెంట్ జనరేట్ అవుతుంది. అదేం చేస్తుంది, ఎక్కడ ఓనికే లేదు కదా, ఆ భూమి పైన పైకి వచ్చేస్తుంది, పైకి ఇట్లా దాని యొక్క ఎనర్జీ. ఆ ఎనర్జీనే మనం అల్ట్రావైలెట్ కిరణాలు అంటాము, నెగిటివ్ ఎనర్జీ అంటాము. భూమిది మనిషికి ఉండే నెగిటివ్ ఎనర్జీ వేరు, భూమికి ఉండే నెగిటివ్ ఎనర్జీ వేరు. ఆ ఎనర్జీ మీద మనం పండుకుంటే ఏమవుతుందంటే ఎక్కడైతే మనం నెగిటివ్ ఎనర్జీ ఉన్న దగ్గర ఇల్లు కట్టుకుంటామో ఆ ఇల్లు స్టార్ట్ చేసినప్పుడే ఇల్లు ముందలుకోదు. కట్టినప్పటి నుంచి కష్టాలే స్టార్ట్ అవుతాయి, డబ్బు సమస్య స్టార్ట్ అవుతుంది. ఇల్లు గృహప్రవేశం చేసినాక ఒళ్ళు నొప్పులు స్టార్ట్ అవుతాయి 6 నెలల కల్లా. ఎవరికైతే ఆ ఇంట్లోకి పోయినాక ఒళ్ళు నొప్పులు స్టార్ట్ అయినాయో ఆ ఇల్లు బాగాలేనట్టు. ఇంట్లో ఎప్పుడు గొడవలే ఉంటాయి. నువ్వు ఎన్ని లక్షలు తెచ్చి ఆ ఇంట్లో బీరోలో పెట్టు, డబ్బు బయటికి వెళ్ళిపోతుంది. అయితే ఆ ఎనర్జీలు ఏమవుతుందంటే ఆ ఇంటికి ఏమవుతుందంటే మనము మొత్తం ఈ భూమండలం మొత్తం తూర్పు పరమడ ఉత్తర దక్షిణం ఉంటుంది. అయితే మనం ఎక్కడ ఇల్లు కట్టినా తూర్పు పరమడ ఇట్లా ఉంటాయి డైరెక్షన్లు. అయితే తూర్పు పరమడ అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ డైరెక్షన్లలో నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయి. ఆ ఎనర్జీలు ఏమవుతుందంటే ఆ ఎనర్జీలతోటి మనకు సమస్య ఏముంది. ఓ మ్యాప్ ఉంది, చూపిస్తా మీకు అర్థమవుతుంది కొద్దిగా. ఇలా ఉంటుంది ఇల్లుగా మనం కట్టుకునే ఇల్లు. ఈ రెడ్ లైన్స్ అన్నిటివన్నీ నెగిటివ్ ఎనర్జీలు. అది ఇక నేను ఇచ్చిన ఈ పాయింట్లు అన్ని పిన్ పాయింట్ అంటే తూర్పు పరమడ ఉత్తర దక్షిణం ఉంది. ఈ పిన్ పాయింట్ల మీద ఈ లైన్లలో ఇక్కడ ఈ నెగిటివ్ ఎనర్జీలు ఎవరైతే వండుకుంటారో వాళ్ళకు ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఆ పిన్ పాయింట్ మీద వండుకున్న వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. అయితే ఇలా ఉన్న పిన్ పాయింట్ మీద మనం మంచం వేసుకున్నా ఏది వేసుకున్నా కానీ అక్కడ వండుకుంటే ఏమవుతుందంటే ఆ గృహప్రవేశం చేసిన 12 సంవత్సరాల క్యాన్సర్ గ్యారంటీ. ఈ మధ్యకాలం డాక్టర్ ఏం చెప్తా అంటే ఫుడ్ తినక ప్లాస్టిక్ తిన్నది క్యాన్సర్ వస్తుంది. నేను రోజు ప్లాస్టిక్ తింటా, రమ్మను, మనం ఏది తిన్నా మళ్ళీ మోషన్లో వెళ్ళిపోతుంది, జీర్ణం కాదు అది.
అయితే డాక్టర్ చెప్పే అంతా ఫేక్ అది. క్యాన్సర్కు ట్యాబ్లెట్ లేదు, జబ్బు అయితే ట్యాబ్లెట్ ఉంటుంది. అయితే ఈ నెగిటివ్ ఎనర్జీ మీద వండుకున్నందుకు ఏమవుతుందంటే అల్ట్రావైలెట్ కిరణాలు అనేవి ఒక దగ్గర ఉన్న లైన్ కాడ కొద్దిగా రిలీజ్ అయితే డబల్ లైన్ టచ్ అయిన తన హెవీగా ఉంటుంది. ఆడ వండుకుంటే ఏమవుతుందంటే ఆ కిరణాలకు ఎఫెక్ట్ మనకి ఎక్కడైతే పడుతుందో అక్కడ మన శరీరం యొక్క సెల్స్ అనేవి అన్వాంటెడ్ విపరీతంగా పెరిగిపోతాయి. మన శరీరం విపరీతంగా పెరగడాన్ని క్యాన్సర్ అంటాం. క్యాన్సర్ అంటే అది శరీరం దానికి ఇక అన్లిమిటెడ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని క్యాన్సర్ అంటాం. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మామూలుగా ఎవరైనా చూడండి, మా తాతకు వచ్చింది, మా నాన్నకు వచ్చింది, నాకు వచ్చింది క్యాన్సర్ అంటాడు. అయితే వారికి ఉండేది ఒకటే ప్లేసు, ఆ ఇంట్లోనే అనుకుంటాడు, అక్కడనే ఉంటాడు కాబట్టి ఆ తాతకు వస్తుంది క్యాన్సర్ ఫస్ట్, ఆ నెగిటివ్ ఎనర్జీ అవన్నీ అందుకు. అదే బెడ్రూమ్లో వీడు వంతాడు, వాళ్ళ ఆయన వంతాడు, వానికి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతాడు, వీడు కూడా క్యాన్సర్ వస్తుంది. అయితే డాక్టర్ దగ్గర మీ వంశపారంపరంగా ఉంది అని అడుగుతాడు. అంటే డాక్టర్ తెలియదు కదా నెగిటివ్ ఎనర్జీ భూమిలో ఉంటే అల్ట్రావైలెట్ కిరణాలతోటి ఆడ వండుకున్నందుకు ఈ క్యాన్సర్ వస్తున్న సంగతి డాక్టర్లకు తెలియదు. అయితే దాన్ని ఏం చేస్తాం మేము దీంతో అనుకొని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ క్యాన్సర్ వచ్చిన పేషెంట్ కూడా ఏం చేస్తున్నట్టే కీమోథెరపీ చేపిస్తున్నాక మళ్ళీ అదే రూమ్లో అదే లైన్ మీద వండబెడుతుంది. డాక్టర్ అన్ని సంవత్సరం దాకా ఏం కాదు పో అంటాడు క్యాన్సర్ వచ్చినది. 3 నెలల కాలం మళ్ళీ డాక్టర్ దగ్గరికి వస్తాడు, సార్ అని డాక్టర్ పరిచయం, అరే ఇంక మళ్ళీ ఎందుకు వచ్చిందని. డాక్టర్ చెప్పిన పని ఫెయిల్ అవుతుంది. అంటే అదే కిరణాల మీద ఆన్నే మళ్ళీ వండబెడితే మళ్ళీ ఎంబడే రిలీజ్ అవుతుంది. అయితే ఈ కారణం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ మీద వండుకున్నందుకు, ఇల్లు బాగాలేనందుకు క్యాన్సర్ వస్తుంది, ఆ ఇంట్లో ఉన్నందుకు షుగర్ వస్తుంది, బీపీ, ఇవన్నీ అంటే ప్రెషర్. ఆ ఇంట్లో ఎవరున్నా సరే ఎప్పుడు కొట్లాడుతుంటారు, అత్త మామ కానీ, కొడుకు కోడలు కానీ, లేకపోతే పిల్లలు కానీ, ఎవరి మాట ఎవరు విన్నారు, ఎప్పుడు కొట్లాడుతుంటారు. ఎన్ని డబ్బులు వచ్చినా అయిపోతాయి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ బాడీ పెయిన్స్ ఉంటాయి. ఎక్కువ శాతం లేడీసే ఉంటారు ఇంట్లో కాబట్టి 24 గంటలు వాళ్ళకే ఒళ్ళు నొప్పులు ఉంటాయి, మోకాల నొప్పులు ఉంటాయి. మోకాల ఆపరేషన్ అయ్యి డాక్టర్లు చిప్పలు మారుస్తారు. నేను 100% గ్యారంటీ ఇస్తా, మోకాల చిప్పలు మార్చే అవసరం లేదు. ఇల్లు నెగిటివ్ ఎనర్జీలు ఉంటుంది. ఆ ఇల్లుని రాడ్స్ పెట్టేసుకుంటే, నేను వచ్చి మీ ఇంట్లో రాడ్స్ పెట్టేస్తే 24 అవర్స్లో మోకాల నొప్పులు తక్కువ అవుతాయి. అసలు ఒక సూది ఇచ్చేది లేదు, ఒక ట్యాబ్లెట్ వేసుకునే పని లేదు. 24 అవర్స్లో మోకాల నొప్పులు, ఒళ్ళు నొప్పులు తక్కువ అయిపోతే ట్యాబ్లెట్ వాడే పని లేదు. మన ఇల్లు అల్ట్రావైలెట్ కింద నెగిటివ్ ఎనర్జీలు ఉన్నందుకే నేల ఈ ఒళ్ళు నొప్పులు కానీ, మోకాల నొప్పులు కానీ వస్తాయి. క్యాన్సర్ కూడా ఒకరికి ఆ ఇంట్లో వచ్చిందంటే ఇంటిలో క్యాన్సర్ వస్తుంది, దాంతో చనిపోతారు అందరూ. కాబట్టి ఎవరైనా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉంటే ఆ పేషెంట్ తక్షణమే ఆ రూమ్లోకి షిఫ్ట్ చేయాలి, పక్క రూమ్లోకి మార్చాలి, ఆ బెడ్డే చేంజ్ చేయాలి. తూర్పారం అంటే ఉత్తర దక్షిణం వేసేయాలి. అంటే బెడ్ చేంజ్ చేసినా సరే, పక్క రూమ్లో షిఫ్ట్ చేసినా సరే కొంత న్యూట్రల్ అవుతుంది. ఈ ఫస్ట్ స్టేజ్లో ఉంటే మటుకు ఈ రాడ్స్ పెడితే మొత్తం కంట్రోల్ అయిపోతుంది, క్యాన్సర్ అనేది తక్కువ అయిపోతుంది. దీనికి ఎలాంటి మందులు వాడే పని లేదు, మందులు వేసుకునే పని లేదు. సింపుల్ టెక్నిక్, రాడ్స్ పెట్టడం వల్ల ఆ యొక్క ఇంట్లో పాజిటివ్ పవర్ రిలీజ్ అవుతుంది, నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అవుతుంది. ఎంబడే అందరం మనం తిరుపతికి పోతే, తిరుపతి కొండ మీదకి పోతే ఎలాంటి పవర్ ఉంటుందో ఈ రాడ్స్ పెడితే కూడా మన ఇల్లు అలాంటి పాజిటివ్ పవర్కి వస్తుంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రశాంతత వచ్చేస్తుంది, కొట్లాటలు బంద్ అవుతాయి, పెయిన్స్ తగ్గిపోతాయి, అనారోగ్య సమస్య రాదు, ఈ షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఎనర్జీలు, ఇలాంటి బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంపాదిస్తే ఆ ఇల్లును సరి చేసి వాళ్ళ యొక్క సమస్యలు తగ్గడం జరుగుతుంది. రైట్, కాల్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు మధ్య గౌరి మేడం. గౌరీ గారు, కొంచెం టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, డిస్టర్బెన్స్ వస్తుంది లేకపోతే. మ్యూట్ లో పెట్టి తగ్గించాను. మొత్తం తగ్గించేసేయండి. ఇప్పుడు మీ సమస్య ఏంటో గురుగారికి చెప్పండి. హలో, చెప్పండి. తగ్గించండి. ఓకే అండి, గురుగారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. నమస్తే, చెప్పండి మీ సమస్య డైరెక్ట్ చెప్పండి. సార్, మా ఇంట్లో అస్తమానం మా అత్తలకి మాకు గొడవలు అవుతుంది సార్. ఎన్ని సంవత్సరాలు అయింది? కొత్తగా ఇల్లు కట్టారు 1 year బ్యాక్. ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి ఇంకా అలా గొడవలు మొదలవుతున్నాయి. ఆవిడ మళ్ళీ ఇంకా కొత్తగా ఇల్లు కట్టినా మాకు 1 year అవుతుంది. ఇప్పుడు అందరు అదే ఇంట్లో ఉంటురా? ఇప్పుడు కిందన అంటే పైన మేము వేరేగా ఉంటాం, కిందన వాళ్ళు వేరే. అదే పోర్షన్ అయితే అదేగా, నేల అయితే అదే కదా. అదేనండి, అదే ఇప్పటిదాకా నేను చెప్పింది అదే. మనము నెగిటివ్ ఎనర్జీలో ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కొట్లాడుతుంటారు, అకారణంగా కొట్లాడతారు. సమస్య అసలు ఉత్తగానే కోపం వస్తుంటది, కొట్లాడతారు. మాకు మా అత్తగారికి నాకు కాదు గొడవ, మా ఆయన గారితోనే ఎక్కువ గొడవ అవుతుంది. అస్తమానం చీటికి మాటికి. ఇంక ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటాను, వెళ్ళిపోవడమే మంచిదా ఏటని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మీకు వీలైతే బయటికి పోయి వేరే ఇల్లు చూసుకొని పాజిటివ్ పవర్ ఉన్న ఇంట్లో ఉంటే బాగుంటారు. లేదంటే ఆ ఇంట్లోకి వెళ్ళి పోవద్దు అనుకుంటే మీరు మమ్మల్ని సంపాదిస్తే ఈ రాడ్స్ పెట్టి సరి చేయడం జరుగుతుంది. ఆ ఇంట్లో
నెగిటివ్ ఎనర్జీ ఉంది. నెగిటివ్ ఎనర్జీ ఉన్నందుకు ఏమైతే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. ఆ ఇంట్లో బయట ఉన్నంతసేపు ప్రశాంతత ఉంటుంది, ఆ ఇంట్లోకి ఒకనే వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. అది వైబ్రేషన్ పౌర్ణమి ముందు ఎక్కువ ఉంటుంది, అమాస ముందు తక్కువ ఉంటుంది. ఆ పౌర్ణమి వస్తుందంటే హెవీగా ఉంటుంది ప్రాబ్లం. ఇలా ఊగిపోతుంటారు ఇంట్లో ఉన్న వాళ్ళు. వైబ్రేషన్ రాత్రిపూట నిద్ర రాదు, గంట గంటకు మేల్క్ అవుతుంది, మళ్ళీ మళ్ళీ గాఢమైన నిద్ర అనేది మీరు ఎరగరు, మర్చిపోతారు. ఊకే డిస్టర్బ్ ఉంటుంది నిద్ర. కాబట్టి దానికి ఏం చేయాలంటే మనము దాన్ని వాస్తులోపం అంటాము. వాస్తులోపాన్ని సరి చేయాలంటే ఈ రాడ్స్ ఉంటాయి మా దగ్గర. ఈ రాడ్స్ని పెట్టి ఆ ఇంట్లోను బందోబస్తు చేస్తే అప్పుడు మీకు ఈ కొట్లాటలు బంద్ అయిపోతాయి. మీ వారికి కానీ, మీ అత్తగారికి కానీ, మీకు కానీ, పిల్లలు కానీ చెప్పిన మాట వింటారు. మీ ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి, డబ్బు నిలబడుతుంది, బాగా డబ్బు సంపాదించగలుగుతారు. కాబట్టి మీరు ఈ రాడ్స్ మాతో పెట్టించుకుంటే మంచిగా అవుతుంది. రైట్. గౌరీ గారు, స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మీకు సమస్యలన్నిటికీ పరిష్కారం తెలియజేస్తారు గురుగారు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. గురుగారు, మా కాలర్స్ అందరికీ చక్కటి వాళ్ళ సమస్యలకి పరిష్కార మార్గం తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఇది ఇవాల్టి నక్షత్ర జ్యోతిష్యాలయం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.